sugar-free diets. Dr. Rams Private Advice తినండి. ప్రస్తుతం మనం కడప జిల్లాలో ఉన్నాం. మహానాడు జరిగే చోటు. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ జోష్నా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మహానాడు ప్రోగ్రామ్ కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చినాయి మేడం? మీరే చూస్తున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మహానాడు అనేటువంటిది మాకు ఒక పండగ. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా, పసుపు సైనికులందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణంలో ఉంటుంది మాకు ఖచ్చితంగా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్లీ. వరుణుడు కూడా మా మీద కరుణించాడు. సో ఇట్స్ సంథింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ అస్. ఈసారి మహానాడులో ప్రత్యేకత ఏంటి అసలు? ప్రతిసారి మహానాడు ప్రత్యేకమే. ఈసారి కొత్తగానే కాదు, ప్రతిసారి మహానాడు ప్రత్యేకమే. ఆ సంవత్సరం ఏం చేసాం, వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నాం అనేటువంటి ఒక ప్రణాళికతోటి ముందరికి వెళ్తాము. ఈసారి మహానాడు ప్రత్యేకత ఏంటంటే ఒక దుర్మార్గుడి పాలనని అంతం చేసిన తర్వాత జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి మహానాడు ఇది. సో డెఫినెట్గా ఒక హై స్పిరిట్స్తో కార్యకర్తలు అందరూ ఉన్నారు. కాడర్ అంతా కూడా హై స్పిరిట్స్తో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని ఎలా స్ట్రెంథెన్ చేయబోతున్నారు మీరు? తెలంగాణలో ఖచ్చితంగా ఇవాళ టీడీపీ స్ట్రెంథన్ అవుతోంది. అంటే తెలంగాణలో కొంత లీడర్షిప్ లేమి ఉన్నా కూడా క్యాడర్ అనేటువంటి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 21 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా కూడా స్టిల్ క్యాడర్ ఈజ్ వెరీ ఇంటాక్ట్ అండ్ దే వాంట్ టు సపోర్ట్ ద పార్టీ ఇన్ ఆల్ ద వేస్ పాసిబుల్. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు ప్రిపేర్ అవుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టుకుంటూ, స్థానిక సంస్థలకు ప్రిపేర్ అవుతూ ఎక్కడికక్కడ బలోపేతం చేసుకునే దిశగా తెలంగాణలో ముందరికెళ్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. దాని వైపు వెళ్ళిద్దంటారా? అంత స్ట్రెంత్ ఉండిద్దంటారా? అంటే మీ డెఫినేషన్ ఆఫ్ బలం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడా కూడా మనకి గెలిచినట్టు ఒక సీట్ కూడా గెలిచిన దాఖలాలు మనకు కనపడలేదు. సో ఇట్ ఈస్ నాట్ స్ట్రెంగ్త్ అనేటువంటిది, ఇట్స్ నాట్ జస్ట్ షౌటింగ్ ఆర్ యూజింగ్ అబ్యూజివ్ వర్డ్స్. స్ట్రెంగ్త్ ఇస్ సంథింగ్ దట్ లైజ్ విత్ ద పీపుల్. సో ఇవాళకి కూడా మీరు మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, పల్లె ప్రాంతానికి వెళ్ళినా, పట్టణాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి ప్రజలు కనపడతారు మనకి. సో ఐ డోంట్ థింక్ ఎనీ పర్టిక్యులర్ పార్టీ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ ఎనీ పర్టిక్యులర్ పార్టీ ఈజ్ వీక్. ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ పవర్. వాళ్ళకి అధికారం పోయింది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు అంతే తప్పించి ఏమీ పెద్దగా అంటే దెర్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ కోట్ దట్ ఈ పార్టీ బలంగా ఉంది, ఈ పార్టీ బలంగా లేదని కాదు. ప్రజల పక్షాన ఏ పార్టీ బలంగా పనిచేస్తే ఆ పార్టీ బలంగా ఉన్నట్టు. లోకేష్ని కార్యకర్తలు చాలా కీలకమైన పదవిలో చూడాలనుకుంటున్నారు. ఈ మహానాడు వేదికగా అది జరగబోతుంది అనుకుంటున్నారా? లోకేష్ గారు అంటే హీ డెఫినెట్లీ ఈజ్ ది ఏమంటారంటే వెరీ ఇంటగ్రల్ పార్ట్ అండ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ పార్టీ అండ్ హీఈస్ ది నేషనల్ జనరల్ సెక్రటరీ ఫర్ ద పార్టీ. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన. సో ఇంకా ఫర్దర్ ఎలివేటెడ్ పొజిషన్స్లో చూడాలని ప్రతి ఒక్క కార్యకర్తకి అది ఉంటుంది, మా అందరికీ కూడా ఉంది. ఎందుకంటే ద వే హీ లీడ్స్ ద పార్టీ, ద వే హీ ట్యాకిల్ సిచ్యువేషన్స్, మెటిక్యులస్ ప్లానింగ్ తోటి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక జంకు బెంకు లేకుండా, బెరుకు లేకుండా ఎక్కడికక్కడ కార్యకర్తల పక్షాన్ని నిలబడి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ప్రజలకి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. సో డెఫినెట్గా ఆయన ఇంకా హయ్యర్ పొజిషన్స్లో ఉండాలి, ఇంకా కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉండాలి. సో దట్ పార్టీ గోస్ ఫార్వర్డ్ వెరీ స్ట్రాంగ్లీ అనేది మేము అందరం భావిస్తున్నాం. మీరెంతైతే ఆశిస్తున్నారో మీకన్నా ఎక్కువగా మేము ఆశిస్తున్నాం ఈ మహానాడులో అలాంటి ఏదైనా ఒక కీలకమైనటువంటి ప్రకటన రావాలని. కడప గడ్డ మీద మహానాడు పెట్టడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి గడ్డ మాదే, ప్రతి నేల మాదే, ప్రతిదీ మాదే. అంటే మాదే ఇన్ ద సెన్స్ ప్రజలదే. సో ఎక్కడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళ సమావేశాలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా అంటే లాస్ట్ మీరు గతంలో చూస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఒంగోలులో పెట్టాము, ఇంకోసారి రాజమండ్రిలో పెట్టాము, అంతకుముందర మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో పెట్టాము. సో అలా ఇట్ డిపెండ్స్. ప్రతి సంవత్సరం ఎక్కడో అక్కడ ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో మేము మహానాడు పెడతాం. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా కడప ఏమంటారంటే గడ్డ మీద పెట్టాం. ఎందుకనంటే దానికి కారణాలు కూడా ఉన్నాయండి. కడప మాది, కడపని మేము ఏలుతున్నాం అని చెప్పుకున్నటువంటి ఒక్కొక్కళ్ళకి కూడా మొహం వాచే సమాధానం మొన్న ఎన్నికల్లో ఇచ్చాం, ప్రజలే ఇచ్చారు. సో డెఫినెట్గా దాన్ని సెలబ్రేట్ చేయాల్సినటువంటి ఒక తరుణం ఇది, ప్రజలకి థ్యాంక్ యూ చెప్పాల్సినటువంటి ఒక తరుణం కూడా ఇది. అందుకనే ఈ మహానాడు కడప వేదికగా ఒక రాయలసీమ డిక్లరేషన్ లాంటిది కూడా ఒకటి రావాలని చెప్పి మేము అందరం బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీనుతో అథా మొహమ్మద్, కడప. For latest updates on India Pakistan, download our TV Live app.